హాయ్ అందరికీ నమస్కారం. ఇక కౌన్సిలింగ్ టైం నీట్ విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ టైం ఆసన్నమైందా? ఏవైనా డేట్స్ వచ్చినాయా? ఎంసీసీ లేదా రెస్పెక్టివ్ స్టేట్స్ డేట్స్ విడుదల చేసినాయా? లేవా? చేసినాయని కొంతమంది ఈ రకమైనటువంటి వేడి మొదలయ్యింది. యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణానికి ఎటువంటి డేట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. బహుశా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో మనకి మెరిట్ లిస్ట్ రావటం కానివ్వండి, కౌన్సిలింగ్ డేట్స్ కూడా రావటం అనేది జరుగుతుంది. సో, కాబట్టి అందరూ కూడా ర్యాంక్స్ వచ్చినటువంటి పిల్లలందరూ ఫ్యూచర్ డాక్టర్స్ అందరూ ఇక సన్నద్ధం కావాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఆగస్టు నెలంతా మీరు బిజీగా ఉండేటువంటి టైము చాలా ఇంపార్టెంట్ టైము ఇటు పేరెంట్స్‌కి, పిల్లలకి కూడా. ఎందుకంటే అనుకున్న చోట వస్తుందా? రాదా? సో, ఒక అద్భుతమైనటువంటి ఇంట్రెస్టింగ్ టైం ఉంటుంది. కొంచెం కన్‌ఫ్యూజను, ఒకే సందర్భంలో ఆనందం, ఒకే సందర్భంలో బాధ అన్నీ కలగలిపినటువంటి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇటు పేరెంట్స్‌కి, పిల్లలకి కూడా. ఎందుకంటే నిన్నటి వరకు ఒక జర్నీ మొదలైంది. ఇప్పుడు కొత్త జర్నీ. మనం అనుకున్న చోట వెళ్ళాలి అనేటువంటి జర్నీ. సో, చూద్దాం. ఖచ్చితంగా అందరికీ కూడా ఈ ఆగస్ట్ అంతా కూడా అనుకున్నటువంటి విధంగా ఫైనల్‌గా మీరు సెటిల్ అవ్వాలనేటువంటిది ఆశిద్దాం. మరి ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటని అనుకునేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటువంటి వాళ్ళు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అంటే ఎంసీసీకి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్‌లో చిన్న మార్పులను చేయటం జరిగింది. సో, మనకి ఇంకొంచెం జాగ్రత్తగా, హ్యాపీగా ఉండటానికి, మన శ్రమను తగ్గించేటువంటి విధంగా 3 ఇంపార్టెంట్ చేంజెస్ చేశారు. ఏమిటి ఆ చేంజెస్ అన్నప్పుడు, జనరల్‌గా ఎంసీసీలో ఏ రౌండ్‌లో అయినా సరే, మనకు సీటు వచ్చినప్పుడు ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం 3 ఆప్షన్స్ ఉంటాయి. వచ్చిన సీటుని మనం యాక్సెప్ట్ చేయటము, రెండోది యాక్సెప్ట్ చేసి ఇంక దానితో మనం సాటిస్ఫై అవ్వటము. రెండవది యాక్సెప్ట్ చేసిన తరువాత అది దానితో పాటుగా అప్‌గ్రేడ్‌కి మనం ముందుకు వెళ్ళటం అనేటువంటిది రెండో ఆప్షన్. ఇక మూడో ఆప్షను ఫ్రీ ఎగ్జిట్. సో, అక్కడ మనకి అవసరం లేదు. అంటే ఇంక నాకు ఈ సీట్ వద్దు. నెక్స్ట్ రౌండ్‌కి చూసుకుందాం అనేటువంటిది ఎంసీసీకి సంబంధించినటువంటి దాంట్లో 3 ఆప్షన్స్. సో, మొదటి ఆప్షన్ మనకి ఎప్పుడైతే నచ్చిందో ఆటోమేటిక్‌గా మన కాలేజీకి వెళ్తాము. మన సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాము. ఫీ డీడీ సబ్మిట్ చేస్తాము. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మనకి సీట్ వస్తుంది. దీంతో ఏ సమస్య లేదు. ఇక రెండోదొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనం అప్‌గ్రేడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? మనం ఆ పర్టిక్యులర్ రెస్పెక్టివ్ కాలేజెస్‌కి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ అన్నీ సబ్మిట్ చేయాలి. మరలా అప్‌గ్రేడ్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత మరలా అప్‌గ్రేడ్ అయినటువంటి కాలేజెస్‌కి వెళ్ళి, అక్కడ మరలా సబ్మిట్ చేయాలి. అంటే ఈ విధంగా పేరెంట్స్‌కి, పిల్లలకి ఏమవుతుంది? సో, మనకు ఒకటికి 2 సార్లు అక్కడ ఆ ఇన్‌స్టిట్యూట్‌కి తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, ఈసారి నుంచి ఎంసీసీ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏమిటంటే, ఎవరైతే అప్‌గ్రేడ్ కాబోతున్నారో, సో, వాళ్ళు ఆ పర్టిక్యులర్ కాలేజీకి ఎళ్ళవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు వెరిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే చేస్తారు అని ఒక మంచి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇది మొట్టమొదటిది. ఇక రెండోదొచ్చేటప్పటికి ఏమిటంటే, ఎగ్జిట్ ఆప్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి కూడా సిమిలర్‌గా అంటే అక్కడి నుంచి ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళా సెకండ్ రౌండ్‌కి వెళ్ళాలనుకునేటప్పుడు వాళ్ళకు కూడా ఆ యొక్క కాలేజీకి ఎళ్ళవలసినటువంటి అవసరం లేకుండా అవకాశాన్ని కల్పించింది. సో, మనం అక్కడ ప్రీ ఎగ్జిట్ తీసుకోవటానికి తీసుకునే సందర్భంలో కూడా మనం అప్డేట్ చేస్తే సరిపోతుంది. అంటే మళ్ళా ఆ కాలేజీకి వెళ్ళి అన్నీ సబ్మిట్ చేసి మన యొక్క ఫామ్‌ని ఇవ్వవలసినటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి శ్రమను తగ్గించింది. ఇది రెండో చేంజ్. ఇక మూడో చేంజ్ ఏమిటంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్‌లో ఆ కాలేజెస్‌లో అంటే ఆ మెడికల్ కాలేజెస్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో ఎన్ఆర్ఐస్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫార్మ్స్ త్రూ మెయిల్ ఇలాగా అప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. సో, దాన్ని ఇంకొంచెం ప్రొడక్టివ్‌గా చేయటానికి ఒక డిజిగ్నేటెడ్ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది. సో, మనం ఆ డిజిగ్నేటెడ్ పోర్టల్‌లో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు అందులో సబ్మిట్ చేస్తే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ వెరిఫికేషన్ జరుగుతుంది. సో, అక్కడ కూడా కొంచెం ప్రాసెస్‌ని స్ట్రీమ్‌లైన్ చేశారు. ఇవే తప్ప ఈ 3 తప్ప అంతకు మించి పెద్ద అప్డేట్స్ ప్రస్తుతానికి లేవు. నిన్నొచ్చేసింది, వచ్చేస్తుంది రేపు, ఎల్లుండు నోటిఫికేషన్. అది ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదు. సో, ఈ 3 చేంజెస్ అంటే పేరెంట్స్‌కి, పిల్లలకి తిరిగేటువంటి శ్రమను తగ్గించేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.
ప్రస్తుతానికి ఎంసీసీకి సంబంధించినటువంటి కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇవి మాత్రమే. ఈ 3 అంశాలు మాత్రమే కొత్తగా వచ్చినయి. మిగిలినవన్నీ యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేటువంటి విధంగానే ఉంటాయి. సో, ఇది లేటెస్ట్ నీట్ 2026 కౌన్సెలింగ్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎంసీసీకి సంబంధించి.